హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ రైల్వేకి సంబంధించి ఫుడ్ కమిషన్, హాస్పిటాలిటీ మానిటర్స్ వాటికి సంబంధించి లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇది వచ్చరికి కాంట్రాక్చువల్ బేసిక్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చరికి చెప్పాను కదా, మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి సౌత్ జోన్కు సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఇంకా పోస్టు, ఎలిజిబిలిటీ, క్రెడెంటియల్స్, ఏజ్ లిమిట్ అలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి హాస్పిటాలిటీ మానిటర్కి సంబంధించి 84 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించి ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇంకా టోటల్ వేకెన్సీస్ అలాగే శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 30,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. అంటే దగ్గర దగ్గర 30,000 నుంచి 35,000, 40,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏది అలవెన్స్తో అన్నీ యాడ్ అయ్యి. ఇంకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి లేదా బీబీఏ లేదా ఎంబీఏ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా, లేదా బీఎస్సీ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి లేదా ఎంబీఏ వీటిలలో ఏ కోర్సు కంప్లీట్ చేసినా, ఇది బీఎస్సీ హాస్పిటాలిటీ లేదా బీబీఏ లేదా ఎంబీఏ లేదా బీఎస్సీ హాస్పిటాలిటీ మేనేజ్మెంటు లేదా ఎంబీఏ వీటిలలో ఏ కోర్సు కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే 84 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ ఫర్ యూఆర్ అంటే జనరల్ వాళ్ళకి. ఏజ్ రిలాక్సేషన్ విత్ బీ గివెన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే మనకి ఇది గవర్నమెంట్ పోస్ట్కి సంబంధించింది కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా ఏజ్ లిమిట్. ఇది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇలా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా టోటల్గా మనకు 27 సంవత్సరాల వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి అంటే మనకు ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ తమిళనాడు, కేరళ, కర్ణాటక స్టేట్స్. అంటే ఈ 3 స్టేట్స్లలో ఏది తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక, ఈ 3 స్టేట్స్లలో మీకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. దోస్ హూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఎర్లియర్ టు వర్క్ విత్ ఇండియన్ రైల్వేస్ అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇండియన్ రైల్వేస్లో వాళ్ళు ఐఆర్సీటీసీ విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ అంటే వాళ్ళైతే వీళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకపోతే రిక్వైర్డ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్ అంటే వర్బల్గా కానీ రిటర్న్లో అంటే రాయడంలో కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా లొకేషన్ వచ్చేసరికి లాంగ్వేజెస్ తమిళనాడు కానీ కర్ణాటక, మలయాళం వీటికి అంటే ఈ వచ్చేసరికి ఈ లాంగ్వేజెస్ అయితే కొద్దిగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మెడికల్ ఫిట్నెస్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చిన్న అప్లికేషన్ ఫామ్ ఉంటుందన్నమాట. ఆ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి అంటే ఇంటర్వ్యూ టైంలో వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి మీ సర్టిఫికేట్లతో సహా. ఇంకపోతే శాలరీ అయితే చెప్పాను కదా ఆల్రెడీ, 30,000కు మనకు శాలరీ అయితే ఉంటుంది. అలవెన్స్ వచ్చేసరికి 350 పర్ డే ఫర్ ఆన్ డ్యూటీ అంటే 350 అయితే మనకు అలవెన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు 30% లెస్ దెన్ 6 అవర్స్ అంటే మనకు అవర్స్ని బట్టి అయితే శాలరీ ఉంటుంది. అలాగే లోడింగ్ ఛార్జెస్ ఉంటుంది అంటే మిమ్మల్ని డ్రాపింగ్, పికప్ అవి అయితే 240 రూపీస్ అయితే అలవెన్స్ అవి కూడా యాడ్ అవుతాయి. దాంతోపాటు నేషనల్ హాలిడే అలవెన్స్ కూడా ఉంటుంది, ఇది 384. దాంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి 1,400 మీకు పర్ మంత్కి అయితే యాడ్ అవుతాయి. ఇంకా 36 to 50 ఇయర్స్ వాళ్ళకైతే 200 పర్ మంత్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే.
ఇంకా ఏమన్నా నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా. దాంతోపాటు నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింకు, అప్లై అంటే పీడిఎఫ్ ఫామ్ అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ ఫాము అవన్నీ అయితే మనకు ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. ఇంకా ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించింది అయితే ఇంటర్వ్యూ వచ్చే ప్లేస్ వచ్చేసరికి 6A ది రెయిన్ ట్రీ ప్లేస్ నెంబర్ 9 MC నికోల్స్ రోడ్ చాప్కట్ చెన్నై. అంటే మనకి ఇది వచ్చేసరికి చెన్నైలో అయితే మనకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఏ డేట్స్ అంటే 25th 27th 28th ఈ 3 డేట్స్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏది ఫ్రమ్ మార్నింగ్ 10:30 to ఆఫ్టర్నూన్ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇది వచ్చేసరికి పీడిఎఫ్ ఫామ్ అనమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ ఫామ్ ఫిల్అప్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్.